నీ టికెట్స్ ఆరు నీకేనా? నెక్స్ట్ బ్యాగేజ్ ఇచ్చేసాక తర్వాత సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి. అక్కడికి రావు, మళ్ళీ వైజాగ్లోనే చేస్తారు. పీపుల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇవాల్టి వ్లాగ్ నాకు చాలా స్పెషల్. నేను మా మమ్మీ డాడీని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించబోతున్నాను. అండ్ నాకు ఇది ఒక స్పెషల్ మూమెంట్. పిల్లలకి చిన్న చిన్న గోల్స్ ఉంటాయి కదా, మనకు వచ్చిన ఫస్ట్ జాబ్తో మనం ఇలా చేయాలి అలా చేయాలి అని. నేను అనుకున్న ఫస్ట్ గోల్ ఏంటంటే మా మమ్మీ డాడీని ఎలా అయినా వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించాలి అని. అండ్ ఫైనలీ నేనైతే అది ఫుల్ఫిల్ చేయబోతున్నాను. జాబ్ వచ్చి ఆల్మోస్ట్ 2 years అయింది. కానీ ఇన్ని ఇయర్స్ నేను ఎందుకు వెయిట్ చేశాను అంటే ఫ్లైట్ ఎక్కితే మేము ముగ్గురం కలిసే వెళ్ళాలి అని నేనైతే ఫిక్స్ అయ్యాను. కానీ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదు. రీసెంట్గా వాళ్ళు నన్ను కలవడానికి వచ్చారు. సో మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ కోసం నేనైతే ఫ్లైట్ బుక్ చేశాను. సో దట్ మేము ముగ్గురం కలిపి వెళ్ళొచ్చు అండ్ నేను వాళ్ళని వాళ్ళ ఫస్ట్ ఫ్లైట్లో నాతో పాటు తీసుకెళ్ళచ్చు అని చెప్పి. సో ఇంకా అస్సలు డిలే చేయకుండా వెంటనే మనం వ్లాగ్లోకి వెళ్ళిపోతాం. ఫార్వర్డ్ అంటే లైన్ లేకుండా తొందరగా వెళ్ళిపోవడానికి. అక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్. మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ తీసుకోవాలి, దానికి ఎక్స్ట్రా డబ్బులు. మామూలు దీనికి వెళ్ళాలి. చెప్పాను నేను మీకు. మీకేమర్థమైంది దీన్ని బట్టి? లాక్ ఎక్కిపోయినా మనం పర్లేదు, ఇక్కడికే తెచ్చేస్తారు. చూసారా అలా తగిలిస్తారు. షార్ట్ కనెక్షన్ అంటే మధ్యలోని మనం ఎయిర్పోర్ట్ మారుతున్నాం డైరెక్ట్ కాదని, అందుకు షార్ట్ కనెక్షన్ పెడతారు బ్యాగులు మిస్ అవ్వకుండా. నీ టికెట్స్ ఆరు నీకేనా? కాదు, ఇది బ్యాగేజ్ డ్రాప్, అది సెక్యూరిటీ చెక్. ఫస్ట్ బ్యాగేజ్ ఇచ్చేసాక తర్వాత సెక్యూరిటీ చెక్ వెళ్ళాలి. అంటే అక్కడికి రావు, మళ్ళీ వైజాగ్లోనే. మన బ్యాగ్ హ్యాండ్ లగేజ్ మనది చెక్ చేయడానికి. లోపలికి వెళ్ళిపోవడమే, లోపల కూర్చోవాలి. నీకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నాకేం లేవండి. ఇవన్నీ తీసుకెళ్ళకూడదు. వెళ్ళండి, హ్యాండ్ లగేజ్లో ఉండకూడదు. ఓకేనా? ఇది లిక్విడ్ అబౌవ్ 100 ml, ఇన్ఫ్లేమబుల్ పౌడర్ కానీ. ఆ బెల్ట్ కూడా తీయాలి. పర్లేదు, మీరు అయినా తీయాలి. ట్రే తీసుకోండి. వాళ్ళు చూడండి ఎలా పెడుతున్నారు. ట్రే తీసుకొని అన్నీ పెట్టండి. నేను పెడతాను, ఇది ట్రే తీయండి. ఏంటి? అందుకు ఆపసారా? మరి పర్స్ పెట్టారా? ఉంటాయి. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉన్నారనుకో, మమ్మల్ని లాంటి వాళ్ళు, వాళ్ళకి స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వీల్ చైర్లోనే తీసుకెళ్తారు. మనం ఏం చేయగల బుక్ చేసుకోవాలన్నమాట ముందే. అంటే వాళ్ళకి అక్కడ రిక్వైర్మెంట్ ఉందని చెప్పాలి. వింగ్స్ అది తగిలించదు డాడీ. స్టేర్ కేస్ ఉంది కదా, అది తీసుకొచ్చి దీనికి అటాచ్ చేసి డోర్ ఓపెన్ చేస్తారు బస్లో. డాడీ ఫైనలీ ఆన్ బోర్డ్. పక్కన బటన్ ఉంటుంది చూడండి, హ్యాండిల్కి. వెనక్కి వెళ్ళండి. ఇప్పుడు कुर्सी की पेटी इस तरह बांधी जाती है। कसने के लिए इस तरह फीते को खींच और पेटी होने के लिए ऐसे आदि में खींचे और नाक और मुंह ढककर सांस लेते रहिए। दूसरा स्थान और उपयोगी निर्देश है आपके ब्रेन में एक सुरक्षा फीलिंग। Exciting. How are you feeling? ఎలా ఫీల్ అవుతున్నారు డాడీ మీరు? డాడీ, how are you feeling? Nice. Exciting.
ఎందుకు భయం వేస్తుంది? చాలా పైకి పైన కదా వెళ్తున్నా, తెలిసే కదా ఎక్కాం. అంతకన్నా పైకి మళ్ళీ ల్యాండింగ్ కాబోతున్నాం. ల్యాండింగ్ కాబోతున్నాం ఫైనల్గా. హౌ వాస్ యువర్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? మా డాడీ అక్కడ వీడియో తీసుకుంటున్నారు, స్టేటస్లో పెట్టాను. మీరు చూడరా విండోలోంచి? భయపడ్డారు కదా ఒక నిమిషం? దిగింది. మీరు భయపడ్డారు కదండి? ఫైనల్లీ హైదరాబాద్ వచ్చాను. సేఫ్లీ రీచ్డ్ హైదరాబాద్. సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయ్యారు. ఎలా ఉంది మీ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్? అంతేనా? భయమే లేదు ఎక్కడ? ఓహో అందుకనా. మరి కొంచెం నమ్నెస్ వస్తుంది కదా. నడకుండా వెళ్ళిపోవచ్చని అది ఎక్కేసారా? డిన్నర్ చేయడానికి మేమైతే మాత్రం ఏరో ప్లాజాకు వచ్చేసాం. ఇంకా నాకైతే హైదరాబాదీ బిర్యానీ తినాలని క్రేవింగ్స్ ఇంత అంతా లేకుండే. సో నేనైతే నిజామీ దావత్ అన్న ప్లేస్లోంచి ఒక షాదాబ్ స్పెషల్ అయిన హైదరాబాదీ బిర్యానీ ఇంకా చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాను. అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ నేను ఒకసారి ఏరో ప్లాజాలో తిన్న కునాఫా గురించి వీడియో అయితే పెట్టాను. అండ్ ఎలానో పనిలో పని అక్కడికి వెళ్ళాం కాబట్టి మా మమ్మీ డాడీకి కూడా దాన్ని ఒకసారి టేస్ట్ చేయించాలని నాకు అనిపించింది. సో ఒక కునాఫా కూడా తీసేసుకున్నాం. ఈ కునాఫా నేను గవర్నమెంట్ కునాఫా అన్న ప్లేస్ నుంచి అయితే తీసుకున్నాను. నాకు బిర్యానీ ఆల్మోస్ట్ 500-550 ఆ రేంజ్లో పడింది ఒక్క బిర్యానీ. మేమైతే 2 బిర్యానీ తీసుకున్నాం అండ్ దాంతోపాటు కునాఫా ఇంకొక 500 అయింది. సో మొత్తంగా 1500 అయితే అక్కడ స్పెండ్ చేసాం. ఆ కునాఫా మేకింగ్ ప్రాసెస్ చూసి మా మమ్మీ అయితే ఇంత అంత ఎగ్జైట్ అవ్వలేదు. ఇదేంటి ఇలా ఉంది, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఫుల్ ఎగ్జైట్మెంట్. అంటే అదే ఫస్ట్ టైం తన లైఫ్లో కునాఫా ఎలా తయారు చేస్తారు, అసలు ఎలా ఉంటుంది అని చూడటం. తనైతే చాలా ఎంజాయ్ చేశారు. ఏమేమి తింటున్నారో చెప్పండి. ఫ్రై పీస్ చెప్పామా, దమ్ చెప్పలేదా? చికెన్ 65 బిర్యానీ. ఇంక ఇదేంటి? ఇది కునాఫా ఉంది బిర్యానీ. ఇది చాలా బాగుంది. చాలా బాగుందా? ఎక్కడ? నిజామీ దావత్లో చికెన్ బిర్యానీ. చాలా బాగుంది. అమ్మే బాగా వచ్చి చికెన్ బిర్యానీ టేస్టీ. మీరు చెప్పండి డాడీ. మీరు అందుకే చూడాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడెక్కడ ఉంటే ఏం చెప్పారు? ఇన్స్ట్రక్షన్ తినండి తినండి, తిని ఎలా ఉందో చెప్పండి. మమ్మీకి నచ్చేస్తుంది.
ఎందుకంటే చీజ్ ఉంది కదా. చీజ్ అది బాగుందా? నిజంగా బాగుందా చెప్తున్నారు అలా? చీజ్ లేడీ చీజ్ రెడీ సే చీజ్. చీజ్ డిలీషియస్. చాలా బాగుంది. ఎందుకు అడుగుతుంటారు క్వశ్చన్స్ అన్నీనా? తినండి. ఎప్పుడు తిన్నాడు అంటే దీన్ని కునాఫా అంటారు. తెలుసా? నెక్స్ట్ డెస్టినేషన్ హైదరాబాద్ టు వైజాగ్. వరకు తీస్తున్నా ట్రై చేసాను, దొరకలే. స్టేటస్లో